ఒక తీవ్రమైన ప్రార్థన చేసి ఎంతకాలమైంది మీరు? దానికి కొంచెం క్రయము చెల్లించాలి. తెలుసా మీకు? ఉపవాసము. సేవకులు కొంతమంది రోజుకు ఒక పూట భోజనం చేసేది. మీకు తెలుసా విషయం? ఎందుకోసం? సంఘము బలపడాలని, సంఘస్థులు ప్రార్థనా పరులుగా మారాలని. ఒక పూటే భోజనం చేసే సేవకులు అనేక మంది ఉన్నారు, నాకు తెలుసు. ఒక తీవ్రమైన ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బైబిల్ పక్కన పెట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు బలమైన ప్రార్థనాత్మ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్చుకుంటే చాలు, ఇంకేం అవసరం, అన్నీ సెట్ అయిపోతాయి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది.